గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చూస్తే టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధానాలు మారినాయి. గతంలో వాళ్ళ యొక్క వికృత చేష్టల వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుపోతుంది అని చెప్పి ఈరోజు గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ట చర్య ఏంటి అని ప్రజలు అనుకునే స్థాయికి తీసుకొచ్చేసారు. ఎందుకంటే రైల్వే కోడూరులో ఈ అరవ శ్రీధర్‌కి, ఆ హర్షవీణ అనే అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అనేది ఒక ట్రాపు. ఆ ట్రాప్ పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి అక్కడ బతకడానికి అసలు అర్హురాలే కాదా? ఇది నిజంగా నిన్న ఆ అమ్మాయి మీద చేసిన దాడి ఏదైతే ఉందో, ఆ దాడిలో తాటంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి అతని యొక్క బ్రోకరేజాన్ని కాపాడుకోవడానికి ఇరు వర్గాల మధ్య అతను బతకడానికి ఈరోజు అరవ సీదర్‌కి లాయల్టీగా ఉండడానికి అతను నిన్న దాడి చేసినట్టుగా కనిపించింది. దీని మీద మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూడాలనుకోలేదు. రాజకీయాలు చేయండి. రాజకీయాల్లో మీరెంత దూరం వెళ్తారో వెళ్ళండి. కానీ ఒక ఆడదాన్ని హింసించే రాజకీయాలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడదాని ఉసురు తగిలి అలనాటి రామచంద్ర ప్రభువులో ఉన్న రావణాసుడి దగ్గర నుండి ఈరోజు చెప్పక్కర్లొద్దు. ఒకప్పుడు ఎక్స్ సీఎంగా ఉండి ఒక ఆడదాన్ని చెయ్యి పట్టుకున్న వాడి దగ్గర నుంచి పడిపోయారు. మీకు అర్థమవుతుంది కదా! అటువంటిది ఈవేళ ఆ ఆడదాని మీద ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పందన, లేకపోతే ఆయన టీమ్ గాని, ఆయన జనసేన పార్టీ స్పందన ఇంత దారుణంగా ఉంటదా? ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయినా కూడా అది అరెస్ట్ చేయలేకపోవడం అన్నది చాలా నేను తట్టుకోలేని విధానం. ఎందుకంటే అది కరెక్ట్ కాదది. ఇలా చెప్తే నెక్స్ట్ ప్రభుత్వంలో నెక్స్ట్ గవర్నమెంటు జనాల దగ్గరికెళ్ళి ఓటు అడగడానికి అర్హులు కాదు.